చిత్తూరు జిల్లా వీకోటలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం చెప్పిన విషయాలన్నీ కూడా డిమాండ్ చేశాడు. నన్ను గురించి కూడా మంచి మాటే మాట్లాడాడు. అయినా కూడా ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, నేనేదో భయపడుతున్నానని వేరే వాళ్ళు అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఎప్పుడన్నా నా జీవితంలో భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికన్నా భయపడుతున్నానా నేను అడుగుతున్నా. నాకు హైకమాండ్ మీరు, నాకు వేరే హైకమాండ్ లేదు. వాజ్పేయి లాంటి వ్యక్తితో పనిచేశాను. అదే మాదిరిగా విపి సింగ్ ని ప్రధానమంత్రి చేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకుడి కింద పనిచేశాను. నేనే కొంతమంది ప్రధానమంత్రుల ఎంపికలో నేరుగా నేనే పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వామినయ్యాను. ప్రెసిడెంట్లు నియమించిలో భాగస్వాములయ్యాం. తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాం. అలాంటి సందర్భంలో నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిప్పులాగా బ్రతికాను. నేను ఎవ్వరికీ భయపడను. ఈ ప్రజలకు తప్ప ఎవ్వరికీ భయపడే సమస్య లేదు. నా మీద మీరందరూ చూశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 25 ఎంక్వైరీలు వేశాడు. 25 సార్లు కోర్టుకు వెళ్ళాడు. నేను చెప్పా, దిక్కున్న దగ్గర చెప్పుకో, నీ చేతనైన పని చేయి, నన్ను ఏమీ చేయలేవని కూడా ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా నేను ఎవ్వరికీ భయపడను. కానీ రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ పడను. అది సమస్యని కలిసిందే రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటప్పుడు ప్రత్యేక హోదా గాని, విభజన చట్టంలో ఉండే హామీలు గాని నెరవేర్చాల్సింది. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి. టైం బౌండ్ ప్రకారం పూర్తి చేయాలి. నేను ఇక్కడ ఉండే నాయకులందరినీ ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కూడా, ఒక స్పెషల్ స్టేటసే కాదు, విభజన చట్టంలో చాలా చెప్పారు, అవన్నీ కూడా పూర్తి కావాలి. ఈరోజు ఒక పోలవరం ప్రాజెక్టులో దగ్గర 25,000 నుంచి 30,000 కోట్లు అవుతుంది. ఈరోజు మనందరం చూస్తే అక్కడ గిరిజనులు ఉన్నారు. 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకోవాలి. వాళ్లకు పునరావాసం ఇవ్వాలి. 50,000 ఎకరాలు భూమి కొని వాళ్లకు భూమి ఇచ్చి మళ్ళా వాళ్ళకు పునరావాసం ఇచ్చిన తర్వాతనే ఆ పని పూర్తవుతుంది. దానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి. కొంతమంది అన్నారు ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇమ్మన్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు. ఈ క్షణంలో ఈ ప్రాజెక్టుని కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. 2018కి పూర్తి చేయాలని మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నా. మీరు కూడా ఆలోచించుకోవాలి. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఎట్టి పరిస్థితిలో పోలవరం పూర్తి కావాలి. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మరొకసారి మనకు రావాల్సిన డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, ఈ యొక్క విభజన చట్టంలో పెట్టిన అన్ని విషయాల్లో కూడా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మొన్న పార్లమెంట్ లో మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీళ్లు గార్చారు. నాన్ అఫిషియల్ రెజల్యూషన్ పెట్టారు, తుస్సమనిపించారు. పెట్టి మళ్లీ దాని ప్రత్యేక చర్చ తీసుకొచ్చారు. ఏ మాత్రం కూడా గట్టిగా పట్టుబట్టకుండా వాకౌట్ చేసి సరిపెట్టారంటే కాంగ్రెస్ పార్టీకి మన మీద చిత్తశుద్ధి ఎప్పుడూ లేదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచి రాజకీయాలు చేస్తున్నారు. అనునిత్యం వాళ్ళ కేసుల మీద ధ్యాస తప్ప రాష్ట్ర ప్రయోజనాలపైన ఎక్కడా ధ్యాస లేదు. అలాంటి పార్టీ ఉండడం మన దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని అందరినీ యూత్ను ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మీరు గర్వపడే విధంగా నేను పనిచేస్తా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాను. మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత ఆంధ్రప్రదేశ్ లో కాకుండా భారతదేశంలో, ప్రపంచంలో పనిచేసే విధంగా నేను మీ యొక్క మేధో సంపత్తిని పెంచుతాను. అన్ని విషయాల్లో ముందుకు పోతాను. మళ్లీ ఒకసారి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు.
బ్రహ్మరథం పట్టారు. మీ అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ గుర్తుంటుంది. మనస్ఫూర్తిగా అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మొన్నే కొన్ని పనులు కూడా మనం చేసుకున్నాం. ఆ పనులు చూస్తే అటవీ ప్రాంతంలో రైతుల పంట పొలాలు ఏనుగులు అడవి జంతువులు వస్తున్నాయని దానికి మొత్తం కంచి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కేఆర్ ప్రాజెక్టులో రైతు రుణమాఫీ పూర్తిగా మాఫీ చేసి నిన్న మొన్న కొనుంటే అన్ని కూడా మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కోటకు బైపాస్ రోడ్డు మంజూరు కావాలన్నారు, ఇస్తానని చెప్పాం, శాంక్షన్ చేశాం. కోట నుంచి ఇటు పలమనేరు, రెండోది ఈ పక్కన చూసి తమిళనాడు బార్డర్ వరకు కృష్ణగిరి వరకు 4 లేన్ రోడ్డు వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్డు వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకో పక్కన కోలారకు గాని వాడింబాడికి గాని కోట రాబోయే రోజుల్లో ఒక మంచి జంక్షన్ గా తయారవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద సీసీ రోడ్లు మంజూరు చేశాం. 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా 1,60,00,000 రూపాయలు మంజూరు చేశాం. నరేగా కింద 42 లక్షల రూపాయలు ఇచ్చి గేట్లు సామూహిక మరుగుదొడ్ల మంజూరు కోసం 20 కోట్ల రూపాయలు 20 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం 90 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడంతా కూడా మీరు డిమాండ్ చేశారు, అందుకని ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను. కోట్లో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు, శాంక్షన్ చేస్తున్నాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇస్తాం. రైతుల కోసం ఇక్కడ మామిడి పండ్లున్నాయి, కూరగాయలున్నాయి, పూలున్నాయి. అందుకని ఇక్కడ జీడి గుట్ల వద్ద 21 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది. దీంట్లో బ్రహ్మాండమైన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. యువత కోసం ఇక్కడ ఒక క్రీడా మైదానం కావాలన్నారు, తప్పకుండా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముస్లింలందరి కోసం 18,000 జనాభా ఉన్నారు, ఎప్పుడు నన్ను ఆదరించారు. ఇక్కడ ఒక షాదీ మహల్ కావాలన్నారు, ఆ షాదీ మహల్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్క జూనియర్ కళాశాలలో ఉర్దూ సెక్షన్ కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆసుపత్రిలో శవ పరీక్ష కేంద్రం మార్చురీ కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఎస్సీల కోసం అంబేద్కర్ భవన్ కావాలన్నారు, అంబేద్కర్ భవన్ కూడా శాంక్షన్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నైపుణ్యం కోసం ఎక్కడికక్కడ మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. కైగల్ నుంచి ఒక రిజర్వాయర్ చేసి బైరెడ్డిపల్లికి డ్రింకింగ్ వాటర్ కింద బైరెడ్డిపల్లికి కానీ వీకోట మండలాలకు కానీ వచ్చే అవకాశం ఉంది, అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో పక్క గంగన శిరస్సు డ్రింకింగ్ వాటర్ కోసం పలమనేరు టౌన్ కి ఇది కూడా చెప్పారు, ఇది కూడా తయారు చేసి అదే మరి అందరి నీవా కూడా పూర్తి చేసుకుంటే పలమనేరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య ఉండదు. ఇవన్నీ అనుసంధానం చేసి నేను ఈ పనులన్నీ చేస్తాను. నేను మిమ్మల్ని కోరుతున్నా, నేను ఈ పనులు చేసిన తర్వాత మీ సహకారం అవసరం. మీరు కూడా పూర్తిగా సహకరించాలి. గ్రామాలు కావాలి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కొంతమంది రాజకీయాలు చేసినా నేను ఆలోచించేది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తా. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఆదాయం తక్కువ ఉన్నా, సమస్యల సుడిగుండంలో ఉన్నా, ఒక్కొక్క పని ఏ విధంగా చేశామో మీరే చూడండి. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో మీరు చూశారా నదుల అనుసంధానం? మీ ఊర్లో సిమెంట్ రోడ్లు ఎప్పుడన్నా ఊహించారా? ఊరూరులో సిమెంట్ రోడ్లు అయిపోతున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 24 గంటల కరెంటు కొరత లేకుండా చేశామా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. మరుగుదొడ్లు అందరినీ కట్టుకోమంటున్నా. ఇంకో పక్క రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేవు, పాట్ హోల్స్ లేవు. నేను అందుకనే ఒక ప్రతిష్టగా తీసుకున్నా. పరిపాలన అంటే ఏంటో చేసి చూపించాలనుకున్నాను.
దానికి టెక్నాలజీ కూడా జోడించాను. తప్పకుండా మీరు సహకరిస్తే అన్ని కూడా సుజావుగా జరుగుతాయి. నేను ఒక మాట చెప్పాను, 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉంటాం. 2029కి నెంబర్ 1 స్టేట్ గా మన రాష్ట్రం ఉంటుంది. అది కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. అందుకే నిన్న కృష్ణా పుష్కరాలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా చేసి వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేశాను. 2050కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ గా తయారు చేస్తాను.